రాష్ట్ర అసెంబ్లీకి 1952 నుంచి మొన్నటి వరకు 2023 ఎన్నికల వరకు మొత్తం 1733 మంది ఎమ్మెల్యేలు పోయారు అధ్యక్షులకు. 1733 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోతే అందులో ఓసీలు 1045 మంది ఉన్నారు సార్. ఓసీలు 1045 మంది, ఎస్సీలు 293 మంది, ఎస్టీలు 116 మంది, బీసీల అధ్యక్ష 279 మంది. 1733 మంది ఎమ్మెల్యేలలో బీసీలు పోయింది 279 మంది అధ్యక్ష. ఆ బీసీలలో బీసీ మహిళలు పోయింది 8 మంది సార్. అందులో 4 సార్లు కొండా సురేఖ. ఇవి మా ప్రాతినిధ్యం, ఈ సభలలో మా ప్రాతినిధ్యం. అంటే 15% ఉన్న అగ్రవర్ణాలు 60.3% ఎమ్మెల్యే సీట్లు పొందినాయి సార్ ఈ రాష్ట్రంలో. 56% ఉన్న బీసీలో 16% మాత్రమే ఎమ్మెల్యే సీట్లు దక్కినాయి అధ్యక్ష. అంటే ఈ లెక్కలతో తేలింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు అగ్రవర్ణాలకు అంటే మొత్తం 1733 ఎమ్మెల్యేలలో అధ్యక్ష పాపం ఇందులో 578 మంది రెడ్డి సామాజిక వర్గానికి, 155 ఎమ్మెల్యేలు వెలమ సామాజిక వర్గానికి, 70 ఎమ్మెల్యేలు కమ్మ సామాజిక వర్గానికి. ఇట్లా మెజారిటీ సీట్లు ఈ పక్షాలకు పోయినాయి. ఇలా తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళ అవకాశాలు తీసుకోగలిగారు. 3 కులాల జనాభా కంటే ఈ తెలంగాణలో ముదిరాజుల జనాభా డబుల్ ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో 2 ఉన్నారు.